Hello everybody, welcome to Nivas Info. Today topic is 8th class Physical Science Chapter 1 నుండి వర్క్షీట్ 5. ఈ వర్క్షీట్తో పాటు మీకు కావాల్సిన మరిన్ని వర్క్షీట్ల కోసం యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు నివాస్ ఇన్ఫో అనే కీవర్డ్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 1 ఫోర్స్ నివాస్ ఇన్ఫో. సో ఇది నివాస్ ఇన్ఫో ఎంటర్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ అనేది డిస్ప్లే అవ్వడానికి ఛాయిసెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియో కంటే ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. ఈ వీడియో క్రింద వీడియో నేమ్ ఉంది కదా, నేమ్ పక్కన డౌన్ యారో మార్క్ ఉంటుంది, దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు వీడియో అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. నౌ టాపిక్లోకి వెళ్తే నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్ ఫోర్స్. సో ఈ నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్ ఫోర్స్ అంటే వెళ్ళడానికి మనం తెలుసుకోవడానికంటే ముందు మనం ఒక విషయాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సమ్టైమ్స్ వీ కెనాట్ సీ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ విత్ అవర్ నాకెడ్ ఐ, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఫోర్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అక్కడ ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ని మనము డైరెక్ట్ చూడలేం. యాక్చువల్గా అది కాంటాక్ట్ ఫోర్స్, బట్ మనము ఆ ఫోర్స్ అనేది మనం డైరెక్ట్ చూడలేం. బట్ ఆ ఫోర్స్ అక్కడ క్రియేట్ అవ్వడం వల్ల, ఆ ఫోర్స్ అనేది అక్కడ అప్లై అవ్వడం వల్ల అక్కడ జరిగిన చేంజ్ అనేది మనకు తెలుస్తుంది. బట్ ఆ ఫోర్స్ అనేది మనము డైరెక్ట్ చూడలేము. సో దాన్ని మనము ఈ నార్మల్ ఫోర్స్ అంటే టెన్షన్ ఫోర్స్ ద్వారా తెలుసుకుంటాం. సో యాక్చువల్గా నార్మల్ ఫోర్స్ అంటే ఏంటి? ద ఫోర్స్ దట్ ఈస్ సాలిడ్ సర్ఫేస్ ఎగ్జిట్ అట్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ద నార్మల్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ద నార్మల్ ఫోర్స్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన, ఒక సాలిడ్ సర్ఫేస్ పైన ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. బట్ అప్లై అయినప్పటికీ కూడా ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ఫోర్స్ అప్లై అయిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నార్మల్ డైరెక్షన్లోనే ఉంటుంది. అంటే అది అంతకుముందు ఏదైతే స్టేటస్లో ఉంటుందో అదే స్టేటస్లో ఉంటుంది. సో అంటే అక్కడ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, బట్ దాని డైరెక్షన్లో కానీ దాని షేప్లో కానీ సో దాని సిచ్యువేషన్లో చేంజ్ అనేది కనిపించదు. బట్ అక్కడ ఫోర్స్ అనేది అప్లై అయ్యింది. సో ఇలాంటి సిచ్యువేషన్ని మనము నార్మల్ ఫోర్స్ అంటాం. సో ఈ నార్మల్ ఫోర్స్ అనేది ఏంటి అంటే ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? అది అట్రాక్ట్ చేస్తుంది. ఎనీ ఆబ్జెక్ట్ని అయినా సరే ఆటోమేటికలీ అది అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నార్మల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే దానికి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. ఒక ఈక్వల్ లెవెల్లో ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ ఉన్న దానికి ఈక్వల్ లెవెల్లో ఇది ఆపోజిట్గా పనిచేస్తుంది. సో దీని తర్వాత టెన్షన్ ఫోర్స్. టెన్షన్ ఫోర్స్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. We find this kind of force in a rope or string. Tension force is also equal and opposite to the gravitational force which acts on the objects. The tightness of rope or string is called tension. ఇక్కడ టెన్షన్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. సో ఈ టెన్షన్ ఫోర్స్ అనేది మనం దేంట్లో చూడగలుగుతాము అంటే రోప్ ఆర్ స్ట్రింగ్ ఇట్లాంటి వాటిలో మనము ఈ టెన్షన్ ఫోర్స్ని అనేది చూడగలుగుతాం. మనకు యాక్చువల్గా మనం టెన్షన్ పడకని చెప్తుంటాం పక్క వాళ్ళకి. ఏదైనా అన్సర్టెనిటీ ఏర్పడినప్పుడు మనం కొంచెం టెన్షన్ని ఫీల్ అవుతాం. సో అక్కడ కూడా ఏంటి అంటే సమ్ ఫోర్స్ అనేది అప్లై అయింది. మన బ్రెయిన్ పైన కూడా సమ్ ఫోర్స్ అనేది అప్లై అయింది. సో ఆ టెన్షన్ అనేది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే ఆ అన్సర్టెనిటీ పోయినప్పుడు. ఇక్కడ కూడా ఒక స్ట్రింగ్ ఆర్ రోప్ వాటి ద్వారా ఏదైనా ఒక ఆబ్జెక్టు పైన టెన్షన్ అనేది అప్లై అవుతుంది. సో ఈ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఆ టెన్షన్ అనేది క్లియర్ అవుతుంది. సో ఎందుకు క్లియర్ అవుతుంది అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ ఆబ్జెక్ట్ని అది అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయడం వల్ల ఈ టెన్షన్ అనేది కొద్దిసేపటికి నార్మల్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఈ టెన్షన్ ఫోర్స్ పైన కూడా టెన్షన్ ఫోర్స్ అనేది కూడా గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. సో మనకి ఈ టెన్షన్ ఫోర్స్ని మనం ఎక్కడ చూడగలుగుతాము? ఓన్లీ రోప్, స్ట్రింగ్ అట్లాంటి వాటిలోనే మనం చూడగలుగుతాము. దీనికి సంబంధించిన యాక్టివిటీస్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిండు, వర్క్షీట్లో కూడా ఇచ్చారు. సో వాటిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అసెస్మెంట్లోకి వెళ్ళండి. సో నేను డైరెక్ట్ అసెస్మెంట్లోకి వెళ్తున్నాను. ఇందులో మనకి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఉంది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద టెన్షన్ ఫోర్స్ విత్ యాన్ ఎగ్జాంపుల్.
సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది వేరే ఏదో తీసుకోవట్లేదు, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక ఫిగర్ని చూపిస్తున్నాను. సో ఇది ఒక ఆబ్జెక్ట్, ఒక చెక్క దిమ్మ లేకపోతే ఏదో ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. దీన్ని ఒక రోప్ ఆర్ స్ట్రింగ్ సహాయంతో మన సీలింగ్కి వేలాడదీసిండ్రనమాట. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది ఎర్త్ పైన లేదు. సో యాక్చువల్గా చెప్పాలంటే దేనిపైన లేదు, ఇది వేలాడుతుంది. సో దేని ద్వారా వేలాడుతుంది? ఇక్కడ రోపో స్ట్రింగో దానికి కట్టడం వల్ల. సో దాన్ని ఎక్కడ తగిలించారు అంటే మన సీలింగ్కి తగిలించారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనము ఇది యాక్చువల్గా ఎర్త్ పైన పడిపోవాలి, ఎందుకంటే ఎర్త్కున్న గ్రావిటీ వల్ల ఎర్త్ పైన పడిపోవాలి. కానీ అది ఎర్త్ పైన పడిపోవట్లేదు. ఎందుకు పడిపోవట్లేదు అంటే ఇక్కడ రోప్ అనేది దాన్ని ఆపుతుంది. అంటే ఇక్కడ రోప్ అనేది సమ్ ఫోర్స్ అనేది ఇక్కడ ఈ రోప్ వల్ల ఈ ఆబ్జెక్ట్ పైన సమ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఈ చెక్కది మనం కొంచెం కదిలించామనుకోండి, అదేమవుతుంది? మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పటికీ అది ఎర్త్ పైన పడదు. ఎందుకంటే స్ట్రింగ్ ఆర్ రోప్. అంటే ఇక్కడ రోప్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈక్వల్గా ఉండేటట్టు చేస్తుంది. అదేవిధంగా ఎర్త్ పైన పడిపోకుండా దాన్ని ఆపుతుంది. అంటే ఆ ఎర్త్కున్న గ్రావిటీకి ఆపోజిట్గా ఇది వర్క్ చేస్తుంది. సో దీనికి సంబంధించి కొంచెం డేటా చూద్దాం. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, ఏ వుడెన్ బ్లాక్ ఈ సస్పెండెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అండ్ ఇట్స్ ఫ్రీ ఎండ్ ఈజ్ టైడ్ టు ద సీలింగ్. సో దీని ఏంటి అంటే ఇది ఒక వుడెన్ బ్లాక్, దీన్ని ఒక స్ట్రింగ్ ద్వారా సీలింగ్కి టై చేయడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఈ వుడెన్ బ్లాక్ ఏదైతే ఉందో దాని స్టేటస్ ఏంటి? వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద వుడెన్ బ్లాక్? అది ఏ స్టేటస్లో ఉంది అంటే ఇక్కడ వేలాడుతుంది, గ్రావిటీకి ఇక్కడ ఎత్తుకున్న గ్రావిటీకి అట్రాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ ఫోర్స్కి అట్రాక్ట్ అవుతుంది. ఈ రెండింటికి మిడిల్లో ఉంది. సో ఈ రెండు ఫోర్సెస్ కూడా ఈ వుడెన్ బ్లాక్ ఏదైతే ఉందో దానిపైన అప్లై అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనము వాట్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అని అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవుతుంది, అదేవిధంగా స్ట్రింగ్ ద్వారా వచ్చిన టెన్షన్ ఫోర్స్ కూడా అప్లై అవుతుంది. సో ఆ రెండు అప్లై అవుతున్నప్పటికీ అది ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది. సో యాక్చువల్గా వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ది స్ట్రింగ్ ఈజ్ బ్రోకెన్? సో ఇన్ కేస్ ఆ స్ట్రింగ్ అనేది బ్రోక్ అయింది, కట్ అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ వుడెన్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ వుడెన్ బ్లాక్ అనేది ఎర్త్ పైన పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే ఎర్త్లో ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ గ్రావిటీ అనేది అట్రాక్ట్ చేస్తుంది, పుల్ చేస్తుంది ఆ వెయిట్ని. ఆ పుల్ చేయడం వల్ల ఆ వుడెన్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఎర్త్ పైన పడిపోతుంది. సో అంటే ఇక్కడ ఆ స్ట్రింగ్ అనేది దాన్ని ఏం చేస్తుంది? ఫర్ ఏ వుడెన్ బ్లాక్ టైడ్ టు ద స్ట్రింగ్ గ్రావిటీ పుల్స్ డౌన్ the wooden blocks all the time, but it does not fall down because it is supported by the string. ఇక్కడ ఆ స్ట్రింగ్ అనేది కట్టబడి ఉండడం వల్ల స్ట్రింగ్ కట్టవకపోతే ఆ గ్రావిటీకి ఈక్వల్గా ఈ స్ట్రింగ్ ద్వారా సమ్ ఫోర్స్ అనేది దాన్ని ఆపగలుగుతుంది. సో దాన్నే మనము టెన్షన్ ఫోర్స్ అంటున్నాం. అంటే ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫోర్స్ విచ్ సపోర్ట్ ద వుడెన్ బ్లాక్ అగేన్స్ట్ గ్రావిటీ బై పుల్లింగ్ ఇట్ అప్వార్డ్స్. సో ఈ టైప్ ఆఫ్ ఫోర్స్ని మనం ఏమంటామంటే టెన్షన్ ఫోర్స్ అంటాం. సో ఇది ఇట్ ఆల్వేస్ పుల్స్ ద బాడీ అప్వార్డ్స్ అలాంగ్ ద స్ట్రింగ్. ఇది ఏం చేస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. సో ఆ ఫోర్స్ అనేది దాని మీద అప్లై కాకుండా చూస్తుంది. అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్గా అది టెన్షన్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఇన్ కేస్ ఆ వుడెన్ బ్లాక్ వెయిట్ అనేది ఈ టెన్షన్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ రోప్ అనేది కట్ అవుతుంది, ఆ స్ట్రింగ్ అనేది కట్ అవుతుంది. ఇన్ కేస్ ఆ వెయిట్ అనేది ఆ స్ట్రింగ్ అనేది తట్టుకోలేకపోతే అప్పుడు ఆటోమేటికలీ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఎత్తు పైన పడిపోతుంది. సో స్ట్రింగ్ కట్ అవ్వడానికి ఛాయిస్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆ వుడెన్ బ్లాక్ వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ఆ స్ట్రింగ్ కెపాసిటీకి మించి ఉన్నప్పుడు ఆ స్ట్రింగ్ కట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ స్ట్రింగ్ కెపాసిటీకి ఈక్వల్గా అక్కడ వెయిట్ ఉంటే అది క్రింద పడిపోకుండా అక్కడ ఉంచగలుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ ఫోర్స్ని మనం ఏమంటామంటే టెన్షన్ ఫోర్స్ అంటాం. Question number 2. List out the materials required to find the limiting force that can be borne by a string. Write the experimental procedure. సో మనకి ఇక్కడ
ఒక ఎక్స్పెరిమెంటల్ మనం కండక్ట్ చేయాలి. సో దాని ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదేవిధంగా దానికి సంబంధించిన మెటీరియల్స్. సో దానికోసము నేను ఒక హ్యాంగర్ వెయిట్ మెషిన్ తీసుకుంటున్నాను. అంటే ఇది హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. సమ్ సీలింగ్కో ఎక్కడో ఒక చోట దీన్ని వెయిట్ చేయొచ్చు. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే టు ఫైండ్ ద లిమిటింగ్ ఫోర్స్ దట్ కెన్ బి బార్న్ బై స్ట్రింగ్. స్ట్రింగ్ ద్వారా లిమిటింగ్ ఫోర్స్ మీన్స్ మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెయిట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఫోర్స్ అనేది మనకి ఇక్కడ స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ ద్వారా చూపిస్తుంది. సో మనం ఎంత ఫోర్స్ అక్కడ యూజ్ చేస్తున్నాం, మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం, మనకు అది ఎలా తెలుస్తుంది అంటే సో ఈ వెయిట్ మెషిన్లో మనకి ఇక్కడ స్కేల్ ఉంటుంది, స్కేల్ ద్వారా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మెటీరియల్స్ స్ప్రింగ్ బ్యాలెన్స్, వెయిట్స్, లైట్ స్ట్రింగ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ లెంత్ అండ్ ఆఫ్ ఈక్వల్ థిక్నెస్, వెయిట్ హ్యాంగర్. సో ఇవి నేను తీసుకున్నాను. సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు దీన్ని కండక్ట్ చేయాలంటే సేమ్ ఈ పిక్చర్లో ఎలా ఉందో మీరు ఆ విధంగా అరేంజ్ చేయండి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ వెయిట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఒక స్మాల్ వెయిట్ తీసుకోండి, లైక్ ఒక 50 grams తీసుకొని దీనికి హ్యాంగర్కి ఇక్కడ తగిలియండి. తగిలించిన తర్వాత ఇక్కడ స్కేల్ అనేది మీకు ఇక్కడ మీరు ఎంత ఫోర్స్ యూజ్ చేస్తారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది, డిస్ప్లే అవుతుంది. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ వెయిట్ అనేది ఇంక్రీజ్ చేయండి, పెంచండి. సో సమ్ మోర్ వెయిట్స్ అనేది యాడ్ చేయండి. సో మళ్ళీ రీడింగ్ అనేది నోట్ చేసుకోండి. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెయిట్స్ అనేది అప్లై చేస్తూనే ఉండండి. ఎప్పటి వరకు అప్లై చేస్తారు? ఇది కట్ అయ్యేంత వరకు. ఎక్కడ ఒక చోట ఆ వెయిట్ని తట్టుకోలేక కట్ అయ్యేంత వరకు మీరు ఆ వెయిట్ అనేది అప్లై చేస్తూనే ఉండండి. సో మీకు ఎప్పుడైతే కట్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది దాని కెపాసిటీ అనేది ఎంత. సో అక్కడ ఎంత ఫోర్స్ వరకు అది అంటే ఎంత ఫోర్స్ వరకు అది ఆపగలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే అదే అనమాట. సో దాని కెపాసిటీ ఎంత అనేది తెలుస్తుంది. ఆ కెపాసిటీకి మించితే ఆ ఫోర్స్ అనేది అక్కడ అప్లై అవ్వదు. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువయ్యి అంటే మనకు మనం వెయిట్ అనేది పెంచుతూ పోతూ ఉంటే ఆ వెయిట్ అనేది ఎక్కువైపోయి అది తట్టుకోలేక గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ టెన్షన్ ఫోర్స్ తగ్గుతుంది. టెన్షన్ ఫోర్స్ డిక్రీజ్ అయ్యి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువడం వల్ల అది రోప్ అనేది కట్ అవుతుంది. రోప్ స్ట్రింగ్గా మనం ఎక్కడైతే దీనికి ఎలాగైతే టై చేసామో దానికి సంబంధించి ఎక్కడో ఒక చోట అది కట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అక్కడ అంటే అక్కడ టెన్షన్ ఫోర్స్ దాని కెపాసిటీ ఎంత అనేది తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ప్రొసీజర్ అనేది మీరు ఈ వీడియో అనేది ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. Question number 3. Explain an activity to understand the normal force. నార్మల్ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా ఒక యాక్టివిటీని కండక్ట్ చేయమంటుందో. సో మనకి టెక్స్ట్ బుక్లోనే ఇచ్చిండు ఒక పిక్చర్ చూడండి. సో ఈ పిక్చర్ ఏంటంటే ఒక టేబుల్ ఉంది, టేబుల్ పైన మనం ఒక బుక్ అనేది ఉంచడం జరిగింది. సో ఎర్త్కి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. మరి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నప్పుడు ఈ బుక్ని అట్రాక్ట్ చేయాలి కదా. బుక్ని ఇక్కడ ఎందుకు అట్రాక్ట్ చేయట్లేదు అంటే మనకి ఆ బుక్కి ఎర్త్కి మధ్యలో ఏముంది అంటే మనకి ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఏదైతే ఈ బుక్కి ఇస్తుందో సమ్ ఫోర్స్, ఆ బుక్ అనేది ఆ టేబుల్ పైన ఉండడానికి సమ్ ఫోర్స్ ఇస్తుందో దాన్నే మనము నార్మల్ ఫోర్స్ అంటాం.
అంటే ఇక్కడ నార్మల్ ఫోర్స్ అంటే ఏమవుతుంది అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్గా ఇంకొక ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ పైన అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి ఈ బుక్ ఉంది, ఈ బుక్ పైన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంది, కానీ ఆ బుక్ అనేది క్రింద పడిపోవట్లేదు. అంటే ఎందుకు పడిపోవట్లేదు అంటే దానికి ఈక్వల్గా ఈ టేబుల్ అనేది నెట్ ఫోర్స్ అనేది ఇస్తుంది. సో ఇవ్వడం వల్ల ఆ 2 ఫోర్సెస్ ఈక్వల్ అయ్యి ఆ బుక్ అనేది ఆ టేబుల్ పైన ఉండగలుగుతుంది. ఇన్ కేస్ అక్కడ టేబుల్ లేదు అనుకోండి, సో మీరు ఒక బుక్ని ఇలా గాల్లో పెట్టండి, ఏమవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఎర్త్ పైన పడిపోతుంది. అంటే అక్కడ ఓన్లీ 1 ఫోర్స్ మాత్రమే అప్లై అవుతుంది. మరి ఇక్కడ నెట్ ఫోర్స్ అంటే ఏమవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్గా ఇంకేదైనా ఆబ్జెక్ట్ ద్వారా ఇంకొక ఫోర్స్ అనేది ఆపోజిట్గా అప్లై అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా అప్లై అవుతుంది. అందుకే దానికి ఆపోజిట్గా ఈక్వల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో ఆ బుక్ పైన కానీ ఇంకేదైనా ఆబ్జెక్ట్ పైన కానీ దానికి ఈక్వల్గా ఇంకొక ఫోర్స్ అనేది అప్లై అవ్వడం వల్ల అక్కడ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వాల్యూ 0 అవుతుంది. సో అంటే ఇక్కడ అట్రాక్షన్ అనేది 0 అయిపోతుంది. ఆ 0 అయిపోవడం వల్ల ఆ బుక్ అనేది ఆ టేబుల్ పైన ఉండగలుగుతుంది. సో అంటే ఇక్కడ నెట్ ఫోర్స్లో ఫోర్స్ వాల్యూ ఎంత? 0. అక్కడ ఎలాంటి ఫోర్స్ ఉండదు. ఎందుకు ఉండదు? మరి గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది? ఇక్కడ ఈ టేబుల్ ద్వారా వచ్చే నెట్ ఫోర్స్ ఏమవుతుంది అంటే ఆ రెండు ఈక్వల్ అవుతాయి. ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండడం వల్ల, ఆపోజిట్గా అప్లై అవ్వడం వల్ల, ఒకే ఆబ్జెక్ట్ పైన 2 సైడ్స్ నుంచి అప్లై అవ్వడం వల్ల సో అవి ఏమవుతుంది? అక్కడ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో ఈ విధంగా ఆ బుక్ అనేది ఆ ఎర్త్ పైన పడిపోదు. సో మీరు దీన్ని ఎలా చేస్తారంటే సేమ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టే. సో ఈ డేటా మొత్తం టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు. ప్లేస్ ఏ బుక్ అనే టేబుల్ పైన బుక్ పెట్టండి. ఈజ్ ఇట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్? ఈజ్ దర్ ఎనీ ఫోర్స్ యాక్టింగ్ ఇన్ దట్ బుక్? ఇక్కడ ఈ బుక్ అనేది రెస్ట్లో ఉందా అని అడుగుతుండు. సో ఈ బుక్ అనేది రెస్ట్లో లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఈ బుక్ పైన 2 ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి. ఒకదానికొకటి ఆపోజిట్లో అప్లై అవుతుండడం వల్ల అది కదలకుండా మనకి రెస్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఫోర్సెస్ అనేది అప్లై అవుతున్నాయి. సో అది మనం డైరెక్ట్గా చూడలేం, బట్ మనకు అక్కడ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ఇమాజిన్ దట్ ద టేబుల్ హ్యాస్ డిసపియర్డ్ సడన్లీ బై మ్యాజిక్. వాట్ విల్ హ్యాపెన్ దెన్? ఇన్ కేస్ మనకి ఇక్కడ ఎర్త్ వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అయింది, బుక్ వల్ల సమ్ నెట్ ఫోర్స్ అనేది అప్లై అయింది. సో ఇన్ కేస్ ఇక్కడ నెట్ ఫోర్స్ని తీసేసాం అనుకోండి, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే సడన్గా ఆ టేబుల్ అనేది మాయమైంది అనుకోండి, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బుక్ ఏమవుతుంది? ఎర్త్ పైన పడిపోతుంది. అంటే మనకి అక్కడ ఒక ఫోర్స్ అక్కడ లేనప్పుడే ఇంకొక ఫోర్స్ అనేది మనకి అక్కడ విజిబుల్, అంటే అక్కడ అప్లై అవుతుందని మనకు తెలుస్తుంది. అట్ ఏ టైమ్ 2 ఫోర్సెస్ ఆపోజిట్గా అప్లై అవ్వడం వల్ల మనకి అక్కడ ఫోర్స్ అనేది అప్లై అయినట్టు తెలియడం లేదు. ద బుక్ విల్ ఫాల్ డౌన్ డ్యూ టు ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్. సో ఇన్ కేస్ అక్కడ ఆ టేబుల్ అనేది తీసేస్తే, టేబుల్ అనేది సమ్ మ్యాజికల్ అక్కడ డిసపియర్ అయితే ఆ బుక్ అనేది ఏమవుతుంది? ఎర్త్ పైన పడిపోతుంది. ఈవెన్ వెన్ ఏ బుక్ ఈజ్ లయింగ్ ఆన్ ద టేబుల్ ద గ్రావిటీ పుల్స్ ద బుక్ డౌన్ ఆల్ ద టైమ్, బట్ ద బుక్ డస్ నాట్ ఫాల్ డౌన్ బికాస్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ద టేబుల్. సో మనకి ఇక్కడ టేబుల్ ఉంది, టేబుల్ పైన బుక్ ఉంది. సో అయినప్పటికీ ఆ టేబుల్ లేకపోతే బుక్ అనేది కింద పడిపోతుంది. టేబుల్ ఉంటే కింద పడిపోవట్లేదు. అంటే దానికి అర్థం ఏంటి అంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా ఈ టేబుల్ అనేది ఇంకొక ఫోర్స్ అనేది అప్లై అయిపోతుంది. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫోర్స్ విచ్ సపోర్ట్ ద బుక్ అగేన్స్ట్ గ్రావిటీ బై పుషింగ్ ఇట్ అప్వర్డ్స్. సో గ్రావిటీ అనేది ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. అంటే డౌన్కి ఆ బుక్ పడిపోయేటట్టు అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న టేబుల్ దానికి సపోర్ట్ ఇస్తుంది, ఆపోజిట్గా గ్రావిటీకి ఆపోజిట్గా పుష్ చేస్తుంది, పైకి పుష్ చేస్తుంది. సో అందుకే మనకి ఆ బుక్ అనేది పడిపోవట్లేదు. సో ద డైరెక్షన్ విచ్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఈజ్ సెట్ టు బి నార్మల్. అక్కడ 2 ఫోర్సెస్ ఒకదానికొకటి ఆపోజిట్లో వర్క్ అవ్వడం వల్ల అక్కడ ఫోర్స్ అనేది 0, నార్మల్. So in the above example, the downward gravitational force is balanced by an upward force. It is called normal force. ఇక్కడ 2 ఫోర్సెస్ వల్ల బుక్ కింద పడిపోకుండా ఉంటుంది కదా. సో ఇక్కడ ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంటుంది, మనకి ఇక్కడ ఈ టేబుల్ వల్ల వచ్చి ఇంకొక ఫోర్స్ అప్వర్డ్ ఉంటుంది. ఈ 2 ఈక్వల్ అవ్వడం వల్ల అక్కడ అప్లై అయ్యే ఫోర్స్ ఏమవుతుందంటే నార్మల్ అవుతుంది. దాన్నే మనము నార్మల్ ఫోర్స్ అంటాం. సిన్స్ దిస్ 2 ఫోర్సెస్ ఆర్ of equal magnitude and
యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై అవుతాయి. సో వి సే దట్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బుక్ ఈజ్ 0 అండ్ ద బుక్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ బుక్ పైన అప్లై అయ్యే ఫోర్స్ ఎంత అంటే 0. Question number 4. What happens if there is no tension on objects like a rope or string? సో మనకి ఇక్కడ టెన్షన్ ఫోర్స్ అనేది లేకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? సో టెన్షన్ ఫోర్స్, ఇప్పుడు మనం టెన్షన్ ఫోర్స్ మనం ఇంతకుముందు ఒక యాక్టివిటీ చూసాం. యాక్టివిటీలో ఏమవుతుంది? మనం కొన్ని వెయిట్స్ వేస్తాము, మెజర్ చేస్తాం, కొన్ని వెయిట్స్ వేస్తాం, మెజర్ చేస్తాం. అక్కడ మనం చేసింది ఏంటి? వెయిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి మనం చేయలేం. వెయిట్స్ కెనాట్ బి వెయిటెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మనము ఏ యొక్క వస్తువు వెయిట్ ఎంత అనేది కూడా మనము చెప్పలేం టెన్షన్ ఫోర్స్ అనేది లేకపోతే. అదేవిధంగా దెర్ విల్ బి నో ప్రాసెస్ కాల్డ్ పుల్లింగ్. సో ఇక్కడ పుల్లింగ్ అనేది ఉండదు. ఈ టెన్షన్ ఫోర్స్ లేకపోతే ఏమవుతుంది? ఈ పుల్లింగ్ అనేది ఉండదు. సో ఒక వస్తువు పుల్ అవుతుంది అంటే అక్కడ టెన్షన్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఈ విధంగా ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉయ్యాలు ఊగాలంటే అక్కడ టెన్షన్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది కాబట్టి మనం ఉయ్యాలు అనేది ఊగగలుగుతున్నాం. లేకపోతే మనం ఉయ్యాలు అనేది ఊగలేం. క్వశ్చన్ నెంబర్ 5. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో నార్మల్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్? ఇన్ కేస్ నార్మల్ ఫోర్స్ లేకపోతే ఆబ్జెక్ట్స్ పైన నార్మల్ ఫోర్స్ లేకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చైర్లో కూర్చోవాలి. చైర్లో కూర్చోవాలి అంటే అక్కడ నార్మల్ ఫోర్స్ లేదు అంటే చైర్ లేదు అని అర్థం. సో చైర్కు సమ్ ఫోర్స్ లేదు అని అర్థం. చైర్ ఏం చేస్తుంది? మనం ఎత్తుపైన పడిపోకుండా ఆపగలుగుతుంది. సో అక్కడ నార్మల్ ఫోర్స్ ఉంది కాబట్టి అది ఆపగలుగుతుంది. ఇన్ కేస్ ఆ ఫోర్స్ అనేది లేకపోతే ఏమవుతుంది? వి కాంట్ సిట్ ఇన్ ఏ చైర్. మనం ఒక చైర్లో కూర్చోలేము. ఇన్ కేస్ అదేవిధంగా మన బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, మనం ఒక ఫ్లోర్ పైన ఇంకొక ఫ్లోర్ కట్టుకుంటాం. సో అవి ఎలా కట్టుకుంటాము? ఒక ఫ్లోర్ని, కింద ఉన్న ఒక ఫ్లోర్ని ఆపగలుగుతుంది, అది దానిపైన ఉండేటట్టు చేస్తుంది. సో ఇలాంటప్పుడు ఇక్కడ నార్మల్ ఫోర్స్ లేకపోతే ఏమవుతుంది? వి కాంట్ బిల్డ్ అవర్ హోమ్స్, అపార్ట్మెంట్స్, షాప్స్, ఇవన్నీ మనము బిల్డ్ చేయలేం. వి కాంట్ పుట్ అవర్ ఆబ్జెక్ట్ ఆన్ అదర్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, షెల్ఫ్స్, కప్బోర్డ్స్. సో ఈ షెల్ఫ్స్, కప్బోర్డ్స్, ఈ టేబుల్స్ పైన మనం కొన్ని ఆబ్జెక్ట్స్ పెడతాం కదా, మనం కొన్ని వస్తువులు, అవన్నీ కూడా ఈ నార్మల్ ఫోర్స్ లేకపోతే మనము పెట్టలేము. సో ఇవే కావు, ఇంకా చాలా కూడా ఉన్నాయి. జస్ట్ ఇవి ఫ్యూ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ద ఫోర్స్ యాక్టింగ్ అన్ ఏ బుక్ విచ్ ఈస్ కీప్డ్ ఆన్ ద టేబుల్. ఒక టేబుల్ పైన మనం ఒక బుక్ పెట్టాము, ఆ బుక్ అనేది క్రింద పడిపోకుండా ఆపుతుంది. సో అక్కడ ఏం ఫోర్స్ ఉంటే ఆపగలుగుతుంది? సో ఎందుకు ఆపుతుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, టెన్షన్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో టెన్షన్ ఫోర్స్ అనేది స్ప్రింగ్ అండ్ రోప్ అట్లాంటి వాటిపైన ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు. గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, సో ఇది కూడా కాదు. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే సమ్ మోషన్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ని స్టాప్ చేస్తుంది, మోషన్ని ఆపగలుగుతుంది. నెక్స్ట్ నార్మల్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. అక్కడ నార్మల్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా వర్క్ చేయడం వల్ల ఆ బుక్ని ఆ టేబుల్ పైన ఆపగలుగుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. అదేవిధంగా ఫోర్త్ వన్ చూడండి, నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్ ఫోర్స్. సో కాదు, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్, టైట్నెస్ ఆఫ్ ఎ రోప్ ఆర్ ఎ స్ట్రింగ్ ఈజ్ కాల్డ్. సో స్ట్రింగ్కి కానీ రోప్కి కానీ సో ఆ టైట్నెస్ ఆఫ్ రోప్ని మనం ఏమంటాం? సో మనకి రోప్ అంటేనే మనకు గుర్తుకు రావాలి టెన్షన్ ఫోర్స్. సో ఆ టైట్నెస్ ఉన్నంతసేపే మనకి ఆ టెన్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ కెపాసిటీ ఎక్కువయ్యి ఆ రోప్ అనేది కట్ అవుతే మనకు అక్కడ ఆ ఫోర్స్ అనేది కనిపించదు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే టెన్షన్ ఫోర్స్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఎఫెక్ట్ ఆఫ్ ద నార్మల్ ఫోర్స్ అండ్ టెన్షన్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్. ఓకే, ఈ నార్మల్ ఫోర్స్ కానీ టెన్షన్ ఫోర్స్ కానీ సో ఒక ఆబ్జెక్ట్ పైన ఎలా అప్లై అవుతుంది? సో ఈ రెండు కూడా ఏం చేస్తాయి అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఎత్తుపైన పడిపోకుండా ఈక్వల్గా ఉండేటట్టు చేస్తాయి. అదేవిధంగా గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా వర్క్ చేస్తాయి. సో కాబట్టి ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.